అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వీడియోలో గోల్డ్ షాప్లో నేను చేసిన షాపింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా న్యూ కలెక్షన్ అలాగే లేటెస్ట్ కలెక్షన్ని చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ కలెక్షన్ కోసం కొన్ని గోల్డ్ పేజెస్లో ఉండే వీడియోస్ని చూస్తూ ఉంటానండి. అలా నాకు ఉమా జ్యువెలర్స్ అని చెప్పేసి విజయవాడలో మెయిన్ బ్రాంచ్ అనమాట వాళ్ళది. వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పెట్టే వీడియోస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తే బాగుండు, ఒకసారి వెళ్ళాలి అని అనుకున్నా. ఈ మధ్య రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ ఇక్కడ కూడా వాళ్ళ బ్రాంచ్ ఓపెన్ చేశారని తెలిసిందనమాట. జూబ్లీ హిల్స్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే అక్కడ అటెండ్ అవ్వడానికి వెళ్ళామండి. సో దగ్గరలోనే ఉమా జ్యువెలర్స్ ఉందని తెలిసి అసలు కలెక్షన్ ఎలా ఉంటుందో ఎప్పుడు వీడియోలోనే చూడటం తప్ప డైరెక్ట్గా కలెక్షన్ చూడలేదు అని చెప్పి చూద్దామని వెళ్ళాను. సర్ప్రైజింగ్లీ ఉమా గారు కూడా కలిశారు. ఆయనతో మాట్లాడిన తర్వాత వాళ్ళ డిజైన్స్ చూసిన తర్వాత వీడియో చేస్తే బాగుండు అనిపించింది. నాకు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ డిజైన్స్ చాలా యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అవి కూడా డీటెయిలింగ్ ప్యాటర్న్స్ అన్నమాట. చాలా క్లియర్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి వాళ్ళ డిజైన్స్ లో. అది కూడా ఎక్కడ షోరూమ్స్ లో దొరకని తక్కువ తరుగుకి. అంత పెద్ద పెద్ద డిజైన్స్ కూడా మన చిన్న చైన్ కి వేసే తరుగు మాత్రమే వేస్తున్నారు. ఒక బంగారం వస్తువు కొనేటప్పుడు అంతకన్నా మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి. అండ్ ఆ షాప్ లో నాకు బాగా నచ్చిన విషయం రిసీవింగ్. చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డిజైన్స్ అన్ని క్లియర్ గా చూపిస్తారు. అండ్ నాకు అనిపించిన ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే రీడిజైనింగ్. మన పాత నగలకి కొత్త రూపాన్ని ఇస్తారు. సో ఓవరాల్ గా నాకు చాలా బాగా అనిపించింది. వీలైతే మీరు కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. నేను వెళ్ళినప్పుడు ఉన్న డిజైన్స్ ని వీలైనంత వరకు చాలా వరకు కవర్ చేసి మీకు క్లియర్ గా చూపిస్తాను. వ్లాగ్ ని కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇవి వచ్చేసి మనకి న్యాచురల్ డైమండ్స్ మేడం. ఇందులో మనకి కలర్ డైమండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, క్యారెట్ రేట్ కూడా మనకి చాలా తక్కువ, రీజనబుల్ గా ఉంటుంది. 22 క్యారెట్స్ వస్తుంది. అండ్ ఇది మనకి ఇందులో ఏంటంటే డిటాచబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది సింగిల్ లైన్ అంటే మనకి డ్రెస్సింగ్ స్టైల్ ని బట్టి సింగిల్ లైన్ కావాలనుకుంటే సింగిల్ లైన్ కూడా తీసివేసుకోవచ్చు. 2 lines కావాలనుకుంటే 2 lines కూడా తీసివేసుకోవచ్చు అనమాట. మనకి ఆప్షన్ ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. మీకు ఇందులో ఇది నచ్చింది, ఇందులో మాకు సింగిల్ లైన్ ఒకటి చాలనుకున్నా కూడా మేము తీసిస్తామని. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు మీరు రీల్స్ చూస్తే ఎంత హ్యాపీ అవుతామో ఇప్పుడు మీరు రియల్ గా చూస్తుంటే అంతకంటే ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది. ఇవి బ్లాక్ బిట్స్, ఇవి ఫ్యూజన్ కలెక్షన్ అన్నారు కదా. అవును, ఫ్యూజన్ కలెక్షన్ నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఓకే, నైస్. ఇందులో చాలా కలెక్షన్ ఉందా? చాలా ఉన్నాయి. సింపుల్ గా చాలా చాలా బాగుంది. అవును, సారీస్ అయినా డ్రెస్సెస్ కి అయినా మంచిగా సెట్ అవుతుంది, బాగున్నాయి. ఈ పెండెంట్స్ వచ్చేసి మనకి 14 క్యారెట్స్ వస్తాయి. అండ్ ఈ చైన్ అనేది మనకి 22 క్యారెట్స్ వస్తుంది అనమాట. సో ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనకి ఇది సింగిల్ చైన్ ఉంది కదా, మీకు కావాలనుకుంటే 3 lines లో అలా కూడా కస్టమైజేషన్ మీద చేపించవచ్చు. ఓకే, గోల్డ్, ఓన్లీ గోల్డ్. మనకి డైమండ్స్ ఏం దీంట్లో లేవన్నమాట. మీకు 3-4 grams లో సింపుల్ గా ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది మేడం. 3-4 grams 3-4 grams లోనే సీజెట్స్ వస్తాయా? ఇవి సీజెట్స్ కాదు మేడం. సీజెట్ ప్రాడక్ట్స్ కన్నా హై క్వాలిటీ స్ప్రాంక్లర్ స్టోన్స్. ఓకే, మీకు త్వరగా డల్ అవ్వదు అనమాట. 3-4 years అనేది కంపల్సరీ. మరి స్టోన్ కాస్ట్ ఎట్లా ఉంటుంది? నార్మల్ స్టోన్ కొంచెం ఒక 5,000 అంతేనా? ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ ఇప్పుడు డైమండ్స్ అంటే హెవీ బడ్జెట్ అన్నప్పుడు 18 క్యారెట్స్ లో స్ప్రాంక్లర్స్ కి వెళ్తే సీజెట్ బదులు దీనికి వెళ్ళిపోతాయి కదా. సో బెటర్ ఇది ఇన్వెస్ట్ చేశారు. షైనింగ్ కూడా డైమండ్ షైనింగ్. ఇక్కడ ఉన్నాయన్నీ మొత్తం స్పాంకిల్ స్టోన్స్ మేడం. అవునా? సీజర్స్ ఏమీ లేవు, మొత్తం స్పాంకిల్ స్టోన్స్ ఉన్నాయి. పెండెంట్ కూడా 18 క్యారెట్స్. అంటే మనకి డైమండ్స్ లో ఎలా అయితే 18 క్యారెట్స్ యూజ్ చేస్తారో వీటిలో కూడా 18 క్యారెట్స్. సో మనకి బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఓకే, స్పెసిఫిక్ గా ఈ కలెక్షన్ లో కావాలి అంటే మనం కస్టమైజ్ కూడా చేయొచ్చు. అంటే కస్టమర్ ఏ ఆర్నమెంట్ చూపించినా కానీ లేదు ఇంట్రెస్ట్ లో చూసినా కానీ మనం కస్టమైజ్ చేయొచ్చు. వెంటనే చేయడానికి 15 to 20 days పడుతుంది. అదే డైమండ్ అయితే 30 days మినిమం పడుతుంది. ఓకే ఓకే ఓకే, నైస్. కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంది, రీమోడిఫికేషన్ ఉంది. ఓకే, ఇది 18 క్యారెట్స్ ఏనండి? 18 క్యారెట్స్, ఫ్లాట్ 22 క్యారెట్స్. మీకు కావాలంటే రోజ్ గోల్డ్ లో కూడా 18 చేయొచ్చు. బట్ పెండెంట్ ఎల్లో గోల్డ్ ఉంది కాబట్టి మీకు ఎల్లో గోల్డ్ సెట్ అయిపోతుంది పైన. ఓకే, ఇది కుందన్ లో బొట్టుమాల మేడం. ఈ మోడల్ నాంతా టైప్ లో ఉంది. మనకి దగ్గరకు కావాలంటే దగ్గరకు చేసుకోవచ్చు. అవునా? అలాగే దూరంగా కావాలనుకుంటే దూరంగా కూడా మనకి నెక్ ని బట్టి సెట్ చేసుకోవచ్చు అన్నమాట. కొంతమందికి బ్రాడ్ ఉంటుంది, కొంతమందికి లీన్ గా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి కొంతమందికి దగ్గరగా ఇష్టపడతారు, కొంతమంది దూరంగా నెక్ మొత్తం సెట్ చేస్తారు. సో మూవబుల్ పెండెంట్స్ 32 grams మేడం.
సో ఇది బ్యాక్ క్లోజ్ కూడా వస్తుంది కదా, వెరైటీ క్లోజ్ వస్తుంది. మీకు ఓన్లీ గోల్డ్ ఎంత వరకు అయితే ఉందో ఆ గోల్డ్ వరకు మాత్రమే నెట్ వెయిట్ వస్తుంది. ఓకే ఓకే. హాయ్ ఉమా గారు, నైస్ మీటింగ్ యూ. రీల్స్ చూడటమే కానీ ఎప్పుడు రాలేదు. చూడండి చాలా బాగుంటాయి. అవును, యాక్చువల్గా మన వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ రిసీవింగ్ అండి, క్లయింట్స్ లాగా వచ్చినట్టుగా కాకుండా మీరు బంధువుల్ని రిసీవ్ చేసుకున్నట్టు రిసీవ్ వాళ్ళంతా మన బంధువులేనా? నైస్. అలా ఫీల్ అయితే చాలండి, వచ్చే వాళ్ళకి కూడా హ్యాపీ. మన ఫ్యామిలీ రిలేషన్ ఎలాగో వాళ్ళు కూడా అంతే పూర్వజన్మ బంధం. బంగారం కొంటారు కదా, దగ్గర బంగారం బట్టి డిజైన్ కొనాలంట నేను. బంగారం అన్ని షాప్ లో దొరుకుతుంది. ఇప్పుడు మీరు మీ మామూలుగా ఆడవాళ్ళందరూ ఏమనుకుంటారు, నా దగ్గర యూనిక్ పీస్ ఉండాలనుకుంటారు ఎవరైనా సరే, అలాంటివి ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదండి, ఇది విష్ణుమూర్తి విశ్వరూపం. ఈ రింగ్ అనేది చాలా రేర్ ఉంటది. ప్రతి ఒక్క సోమవార్ ఫేస్ క్లియర్ గా ఉంటది, ఎక్కడ డిస్టర్బ్ అవ్వరు మీరు. ఆయన డ్రెస్సింగ్ గానీ, ఆ డ్రెస్సింగ్ చూడండి కాంబినేషన్. పాత రోజులు కొన్ని మూవీస్ ఉంటాయి చూసారా, కలర్ కాంబినేషన్, దేవుడు అంటే ఇలా ఉంటాడు అన్నట్లు అయిపోతుంది. మీ స్పెషాలిటీ మీకు ఉందండి, డెఫినెట్ గా బాగున్నాయండి డిజైన్స్. ఇప్పుడు మీరు అమ్మవారి రింగ్స్ ఉన్నాయి కదండి, ఆ రింగ్స్ గానీ స్వామివారి రింగ్స్ గానీ చిన్నవి కూడా చిన్నగా ఉన్నా కూడా మీరు ఆ కార్వింగ్ అది చాలా ఫినిషింగ్ బాగా ఇచ్చారండి. కొందరు అనేటప్పటికి అందరూ నవిషి చేస్తారు. నాకు నవిషి కూడా కొంచెం చేస్తాం కానీ నవిషి కన్నా 3Dకి వెళ్తే ఇంకా బాగుంటుంది, ఇంకా అప్డేట్. నవిషి అనేది ఏంటంటే కొడతారు, పొగారులో కొడతారు. మేము అలా కాకుండా 3D అనేది పేపర్ కట్, అమ్మవారి పాదాలు వేలు అన్ని క్లియర్ గా ఉండేది చేస్తాం. ఇప్పుడు ఇది చూసారు కదా, అమ్మవారు మఠం వేసుకుని కూర్చున్నారు, ఆ పాదం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. కరెక్ట్ అండి. అవును, జనరల్ గా లోటస్ వస్తుంది, ఈ సారీ ఇది వరకు కనిపిస్తుంది కానీ కాలు కనిపించాలి. ఇక్కడ కాళ్ళు ఇలా ఇలా ఉంటాయి కదండి, పైకి తిరిగిన వేళ్ళు అన్ని కూడా ఉంటాయి. అలాగే ఇది కూడా ఈ కోరల్స్ ని అమ్మవారిని చూస్తే స్వామివారి పాద దగ్గర కూర్చొని ఉంటారు, ఆవిడ ఒక రకంగా చూస్తా ఉంటారు. సో ఫీలింగ్స్ కూడా డీటెయిలింగ్ ఇస్తున్నారు అంతే కదా, ఫీలింగ్స్ డీటెయిలింగ్ ఇస్తేనే కదా పనికి ప్రాణం పోయటం. ఇప్పుడు ఇలాంటి కోరల్స్ ఉంటాయండి, ఇలాంటి కోరల్స్ ని తీసుకొని అన్ఈవెన్ గా ఉంటాయి. అన్ఈవెన్ గా ఉన్న వాటిని ఏం చేస్తారంటే, ఇది ఇట్లా చూస్తారు కదా మీరు, మేము ఇలా చూస్తాం వర్క్ లో. ఈ 3 కొమ్మలవి, 3 కొమ్మలు ఇలా సెట్ చేసాము. ఈ కలర్ దొరికితే ఈ కలర్ తీసుకుంటాం, ఈ కలర్ దొరికింది కాబట్టి ఈ కలర్ తోటి చేసాం అనమాట. ఈ 3 దొరకడం కూడా కష్టమే, అన్ని ఏరుకొని చేసుకోవాలి. ఇది ఇలా చూస్తే ఒక డైరెక్షన్ లో కనిపిస్తుంది, మీకు వెనక నుంచి ఒకేలా ఉంది కానీ స్టెప్ వైజ్ కొంచెం 3 స్టెప్లు ఉంది, 1 2 3. ఇది వర్క్ డ్రా చేసుకునేటప్పుడే మనం అలా చేసుకోవాలి. కదంబ వృక్షం అన్నట్టు ఇక్కడ ఈ చెట్టుకి ఆకులు, ఫ్రూట్స్, ఓ ఫ్రూట్ కింద పడినట్టు అట్లా చేసుకోవాలి. ఇలాంటి చాలా కలెక్షన్ ఉన్నాయి, సింపుల్ గా ఒకటే చూస్తున్నాను. ఈ యూనిక్ కలెక్షన్ చూసే నేను యాక్చువల్గా స్టోర్కి వచ్చాను. మన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, వీడియో షూట్ చేస్తే ఒక సంథింగ్ స్పెషల్ ప్లేస్ చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు గోల్డ్ కూడా చాలా పెరిగిపోయింది కదండి, తీసుకునే వాళ్ళు ఎలా అంటే 10 మంది దగ్గర ఉన్న డిజైనే వేసుకుంటే ఏం స్పెషల్ ఉంటుంది. మీరు ఇచ్చే ఆ వేస్టేజ్ కూడా చాలా చాలా ప్రాపర్ గా ఇంత డిజైనింగ్ కి ఎక్కడ దొరకదు. నాకు మెయిన్నెస్ ఏముందండి, ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ లో యాడ్ చేసామండి, చిన్న ఎగ్జాంపుల్. మన టార్గెట్ అంతా ఎయిర్పోర్ట్ క్లయింట్ అన్నట్టుగా వేసుకోవాలి కదా. ఒక ఎయిర్పోర్ట్ లో చిన్నది బోర్డు వేస్తేనే మనకి 1.5 2 లక్షలు అవుతుంది. అలాంటివి స్ట్రీమింగ్ అవ్వాలన్నా వాటికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు, అదేదో వచ్చిన వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి. బ్రాండింగ్ ఖచ్చితంగా చూపించాలి, అది తప్పులేదు, కానీ అది ఎలా ఉండాలంటే ఒకళ్ళు 10 మందికి చెప్పే విధంగా ఉండాలి. అలా ఉంటే నా ఐటమ్స్ 10 మందికి చెప్తాయి కాదు, 10 మందికి కాదు 1000 మందికి చెప్తాయి. అవునవును. సో అది మెయిన్ అండి, అది మాత్రం మీ ఆ యూనిక్నెస్ మీ స్టైల్లో ఉంది, మీ డిజైనింగ్ లో ఉంది. అందుకనే నేను ఎక్కడా పోస్టర్ లేదండి, మా షాప్ ముందే పోస్టర్ వేసుకున్నాను, ఇక ఎక్కడా ఉండవు. అందుకే అంటే మళ్ళీ అన్నాను కాదు. ఇప్పుడు అవన్నీ పెట్టామనుకోండి, వేస్టేజ్ 22 22 28 అట్లా వేసుకోవాలి. కానీ ఏమీ లేవు కాబట్టి వర్కర్ దగ్గర మాకు 9కి అవుతుంది అనుకోండి, 10కి వేస్తే 1% మార్జిన్ తో చేసేస్తాం. జెన్యూన్ ప్రైసింగ్ తో మనం ఇక్కడ తీసుకోవచ్చు, బెస్ట్ డిజైన్స్. నాకు అదే అనిపించింది ఇక్కడికి వచ్చి. ఇంకా చాలా ఉన్నాయండి చూడడానికి. ఇంకా చూద్దాం. అమ్మవారిని చూస్తే దీనిలో మామూలుగా చాలా చోట్ల 3D ఉండదు, 3D ఉంటుంది. అమ్మవారి వేలు చూడడం చాలు, వేలు పొడవుగా గణపులు. తర్వాత అమ్మవారి మెడలో నగలు పెట్టుకున్నారు కదా, ఆ మెడలో నగలు క్లమ్జీగా లేకుండా స్టెప్ బై స్టెప్ కరెక్ట్ గా కనిపిస్తుంది డీటెయిలింగ్. కళ ఫేస్ కళ నవ్వుతూ ఉన్నది. నెక్స్ట్ చేతికి గాజులు కూడా క్లియర్ గా ఉంటాయి. అవును, అంటే యూనిక్నెస్ ఉండాలని మీరు ఫీల్ అవుతుంటారు మీ జ్యువెలరీలో. సో మా జ్యువెలరీ అంటే స్పెషల్ గా ఉండాలి. ఇది ఎక్కడ తీసుకున్నాం అంటే ఉమా గారు తీసుకున్నారా అనేది చూడగానే ఇది ఉమా జ్యువెలర్స్ లో తీసుకున్నామని అనిపించాలి. శ్రీకృష్ణ భగవాన్ అమ్మవారు వాళ్ళ ఫీల్ అక్కడ కూడా చూడండి ఎంత బాగుంటాయి.
లక్ష్మీ కింద కూడా మీరు ఇచ్చిన ఈ బీడ్స్ చాలా డిఫరెంట్. లైట్ కలర్ ఉంటాయి, గ్రీన్స్ డార్క్ వాడతారండి. ఏవైనా సరే లైట్ కలర్స్ ఉంటాయి. ఓకే, పేస్టల్ షేడ్స్ క్లాసీగా ఉంటాయి. అవునండి, ఎనీ సారీస్ కి బాగా సెట్ అయిపోతాయి. ఇది వచ్చేసి ఓవెల్. ఓకే ఓకే, ఇది వచ్చి రియల్ సౌసీస్. ఈ రియల్ సౌసీ ఒక రకమైన గ్లాసీ ఉంటుంది, చాలా గ్లాసీ ఉంటుంది, అలా వాడతాం మేము. ఇవి ఉన్నాయి. ఇవి వచ్చేసి లైట్ కోరల్స్ వేసాం కింద, గ్రీన్ అండ్ పెరల్స్. కొంచెం హెవీగా కావాలనుకుంటే ఒక వడ్రణం కొందామని వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా ఆలోచనతో వస్తారు, అలా ఉండాలి అనుకుంటా ఉంటారు. సాటిస్ఫై చేసేస్తారు మీరు గ్యారెంటీగా. ఉమా గారు, ఇవి డైమండ్సా? డైమండ్స్ లాంటివండి, స్పాంక్లర్స్ అని సెంటిమెంట్స్ ఉంటాయి కదండి. నాకు డైమండ్ పెట్టకూడదన్నారండి పూజారి గారు అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం తయారు చేసాము. డైమండ్ ప్రిఫర్ చేయని వాళ్ళు అండ్ సీజెట్స్ లో కొంచెం షైనింగ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేస్తారు అని చెప్పారు. నచ్చింది కాన్సెప్ట్ కూడా, నేను వేరే చోట చూడలేదు ఈ కాన్సెప్ట్. బాగుంది, ఈక్వల్ టు డైమండ్ లా ఉంటదండి. ఇప్పుడు ఇందాక మీకు ఒక చూపించాను కదా, ఈ స్టోన్ అది కూడా భూమి నుంచి వచ్చింది, ఎలా ఉంటుంది షేప్స్ అన్నట్టు చేసాము. ఇవి వచ్చేసి మార్కెట్స్, పియర్స్, ఇవన్నీ కూడా షేప్స్ అలాగే ఉంటాయి. సేమ్ టైమ్ ఇప్పుడు ఇవి ఉన్నాయి, వాటితో పాటు ఇవి కూడా అలాగే అన్నట్టు 18 క్యారెట్స్ లోనే 18 క్యారెట్ చేయాలండి. 18 క్యారెట్ లో చేస్తేనే ఆ స్టోన్ గ్రిప్పింగ్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అలా చేయకపోతే ఏమవుతుంది అంటే ఎంత గ్రిప్ కనిపించదు. 916 లో ఉన్నది మెత్తగా ఉంటుంది, మెత్తగా ఉండటం వల్ల డైమండ్ ఫిక్సింగ్ అన్నట్టు క్లియర్ కనిపించదు. ఇప్పుడు వాటికి 916 పెట్టచ్చు, కానీ వీటికి అంత బాగుంటుంది అసలు. 14, 18. సో బడ్జెట్ లో డైమండ్ డిజైన్ కింద అనిపిస్తుంది చూసి. మీరు కన్ఫ్యూజ్ అవ్వాలి, ఇది డైమండా కాదా. లాకెట్స్ మల్టీ కలర్స్. మల్టీ కలర్స్ ఏంటంటే మదర్ పెరల్ ఉంటుంది కదా, ఇది మదర్ పెరల్ ఆల్ షిప్ అంటారు కదా, దాన్ని కట్ చేసి ఇలా షేప్స్ చేసాము. ఎడ్జెస్ లీవ్స్ వచ్చి ఎడ్జెస్ లీవ్స్ వచ్చేసి అలా సెట్ చేసాం. 18 క్యారెట్ రోజ్ గోల్డ్ అన్నట్టు. ఇది 916 అసలు కుదరదండి. చిన్న లీఫ్ వచ్చింది, పెద్ద లీఫ్ వచ్చింది, లీఫ్ సపరేట్ అయిపోద్ది. కలర్స్ అన్ని మల్టీగా ఉంటాయి. డిజైన్స్ రిపీట్ అవుతాయండి? ఇవి అవ్వండి, కలర్ లో కరెక్ట్ గా మ్యాచ్ అవ్వవు, అసలు మ్యాచ్ అవ్వవు. అంటే మనకి స్టోర్ లో ఉన్న డిజైన్స్ తీసుకుంటాం అవి. కొన్ని వస్తాయి కానీ కొంచెం అటు ఇటుగా వస్తాయి. నాకు ఈ మధ్య డిజైన్స్ బాగా నచ్చుతున్నాయండి, తీసుకుందాం అని అనుకుంటున్నా. కొంచెం వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్. చాలా తక్కువ కాస్ట్ అండి ఇవన్నీ, చాలా తక్కువ కాస్ట్. ఇవన్నీ 2.5 lakhs లో వచ్చేస్తాయి. డైమండ్స్, గ్రీన్స్ లైట్ గ్రీన్స్ ఉంటాయి, రూబీస్ లైట్ ఉంటాయి. డైమండ్స్ అన్ని నార్మల్ గా సర్టిఫికేషన్స్ అవన్నీ. ఇది మొత్తం ప్యూర్ డైమండ్స్? ప్యూర్ డైమండ్స్ అండి. ఓకే, మనకి సర్టిఫికేషన్ ఉంటుంది, పక్కాగా ఉంటాయండి. చేంజ్ చేసుకోవాలంటే మీకు 100% బై బ్యాక్ వస్తుంది మీకు. ఇది ఎనీ నెక్స్ కి కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి చిన్న ఎగ్జాంపుల్, ఈ మధ్యలో బీట్స్ చూడండి కాంబినేషన్ ఎలా ఉన్నాయో, ఇవి కూడా అంతే పెద్ద నుంచి చిన్నగా నీట్ గా ఉంటాయి, మళ్ళీ స్టాండర్డ్ గా ఉంటాయి. ఊడిపోవటం పోవటం అట్లా ఒకవేళ బీట్ పోయినా మళ్ళీ మేము చేసిస్తాం, అంతే అంతే మొత్తం మందే కదా మ్యానుఫ్యాక్చరింగ్. అందుకని ఇది ఉంది కంటి లాకెట్. ఇది మీరు కంటి ఒకటి తీసుకుంటే కింద లాకెట్ డిటాచబుల్ ఆప్షన్స్, ఇట్లాంటి చాలా లాకెట్స్ ఉంటాయి మీకు. ఇప్పుడు ఇది ఉంది, ఇది నచ్చింది, ఈ లాకెట్ దీనికి వేసుకోవచ్చు. కొంచెం కొంచెం నాకు ఇందాక చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇది ఉంది కదా, ఈ హార్డ్నెస్ కోసం 18 క్యారెట్ పడుతుంది. అదే 916 పెడితే ఏమైతే వంగిపోతుంది. ఇప్పుడు మీకు తెలియదు, కొబ్బరికాయ కొడితేనే ఉంగరం వంగిపోతుంది. అలాంటిది ఇది లైట్ వెయిట్ చూడు, ఒక స్ట్రింగ్ చూడండి ఎంత పలుచగా ఉందో. ఓకే, సో స్ట్రాంగ్ గా ఉండడం కోసం 18 క్యారెట్ ఇవి వాడతాము. వీటిల్లో ఇంకా లాకెట్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇందాక 2 ఒకలా వచ్చేసారు కదా చైన్, ఇంకొకటి. ఓకే, చైన్ లో కూడా డిఫరెంట్ అదంతా 5 to 6 grams ఉంటుంది. ఇవి డైమండ్స్ కదండి? డైమండ్స్ లేకుండా కావాలన్నా కూడా మనకి చేసిస్తామండి. డైమండ్స్ చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. డైమండ్స్ అగైన్ డైమండ్స్ లో గ్రేడ్స్ ఉంటాయి కదా. విక్టోరియా ఏంటంటే VBSEF లో వాడకూడదు, SHH వాడాలి. ఎందుకంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ డార్క్ వస్తుంది కాబట్టి సర్టిఫై చేసే వాళ్ళు కూడా ఓకే చేయరు, వాళ్ళు దానికి డాట్ ఉందని చెప్తారు. అందుకని చెప్పి కొంచెం తక్కువ క్వాలిటీ డైమండ్స్ వాడతాము. అది క్వాలిటీ తక్కువేం కాదు, కానీ కొంచెం లైట్ గా కొంచెం డిస్టర్బ్ అనేది ఏం చేసేస్తాం. ఓకే ఓకే, సో మనకి కాస్ట్ తక్కువ పడుతుంది. తక్కువ పడుతుంది. ఇవన్నీ ఎవరు చెప్పరు, నేనంటే వర్కర్ కాబట్టి అన్ని క్లియర్ గా చెప్తున్నా. డైమండ్ డాట్ ఉంటుంది, డైమండ్ క్లస్టర్ క్వాలిటీ ఉంటే ఈ కాస్ట్ ఉంటుంది అని వివరంగా చెప్పు. బీడ్స్ నేచురల్ అయినా కూడా వాటికి మీరు షేప్ ఇచ్చారు, షేప్ ఇచ్చి నీట్ చేయాలి. చాలా బాగుంది. ఇది మళ్ళీ ఇంకోటి ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, మా దగ్గర అవ్వదు. ఇది దాదాపు ఒక 500 స్టోన్స్ లోంచి ఏరి బీడ్స్ మొత్తం సెట్ చేసాము. ఆ బీడ్స్ డిజైన్ రావాలంటే రావు. కొన్ని బీట్ సెట్ అవ్వు, స్టోన్ సెట్ అవ్వు, ఏది సెట్ అవ్వదు. దీనిలో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి, 1 2 3 4 డైమండ్స్ 5 6 కంబైన్ అవ్వాలంటే కష్టం కదా, మొత్తం కలపాలి కదా. ఈ చిన్న చిన్న నెక్లెసెస్ కూడా ఏంటంటే డైమండ్స్ లోనే చేసాము. ఈ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ, పైన ఫ్లవర్స్, ఆ పికాక్ చూడండి ఎలా ఉందో, పొట్టంతా ముందుకు వచ్చినట్టు
అట్లా చేసాం. తర్వాత ఈ పీకాక్ ఏమో బాగా కురువిప్పిన పికాక్ లాగా కలర్ కాంబినేషన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. ఓకే ఓకే. సో ఇవన్నీ డైమండ్స్ లో ఈ డైమండ్స్ ఇప్పుడు ఇది ఉంది కంటి అన్నట్టు చేసాము, కంటిలాగా. తర్వాత అంతే కొంచెం స్టైలిష్ గా ఉంది. చెప్తాను కదండి ఏది తీసుకోవాలో కొద్దిగా ఏం తీసుకోవాలి, ఇది మిస్ అయ్యామా అన్నటువంటి డిజైన్స్ అన్ని. లైట్ లావెండర్ షేడ్ వచ్చింది. గ్లేజింగ్ డైమండ్స్ అవన్నీ కూడా అసలు లైట్లు పెట్టినట్టే. ఇప్పుడు మీరు మెల్ల పెట్టినారు అనుకోండి, మెల్ల లైట్లు పెట్టుకుని వెళ్ళినట్టు అందరూ మీ మెడ వైపు చూస్తారు. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇవి హెవీ సెట్స్ వైట్ గోల్డ్ కదండి. వైట్ గోల్డ్ అండి. నాకు డౌట్ ఏంటంటే వైట్ గోల్డ్ అంటే పాలిష్ చేంజ్ చేస్తారా? లేదు లేదండి, ఎల్ఐ అని ఉంటది, చూస్తారా? అది మీకు ఎవరు చూపించారు? ఎల్ఐ చూపిస్తాను మీకు. ఎల్ఐ చూద్దాం. ఇప్పుడు వైట్ మెటల్ లో ఇది వేస్తారు. ఓకే. ఆహా, అంటే అది మౌల్డ్ అవ్వాలి అంటే సమ్ కలర్ కాదు, కలర్ రావాలంటే, కలర్ రావాలి, వైట్ గోల్డ్ కలర్ రావాలంటే ఎల్ఐ వేయాలి. ఈ ఎల్ఐ వైట్ వేస్తే వైట్, ఇంకోటేమో రోజ్ గోల్డ్. రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ కలర్. ఓకే, కలర్ రావాలంటే ఇది వేయాలి, షైన్ వస్తుంది. అట్లాగా అలా అని ఇనుము కలపలేము, ఇతర కలపలేము, అవి దానికి సెట్ అవ్వవు. దీని సెట్ ఎల్ఐస్ ఇవే అనమాట. అంటే మెటల్ నే మీరు ఎల్ఐ అంటున్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ మెటల్. 18 క్యారెట్స్ డైమండ్ ఐటమ్స్ లో ఎక్కువ రోజ్ గోల్డ్ చూసాను నేను. బట్ ఈ వైట్ గోల్డ్ ఏంటా అని అనుకున్నా అనమాట నాళ్ళు. సో ఇది చాలా మంది తెలియదండి, ఏదో వైట్ గోల్డ్ అంటే ఏదో రంగేస్తారు, ప్లాటినం కోటింగ్ వేస్తారు. నేను పాలిష్ అనే అనుకున్నాను ఇన్నాళ్ళు. సో ఇది కలపటం వల్ల దాంట్లో వైట్ పాలిష్ వస్తుంది నేచురల్ గా. మళ్ళీ ఇది ఇప్పుడు మీరు కరిగేసి దాన్ని శుద్ధ చేసినా వైట్ గానే వస్తుంది, కానీ దాని వాల్యూ 18 క్యారెట్ వాల్యూనే వస్తుంది. అది ఎవరైనా తీసుకుంటారు, ఏ షోరూమ్ లో తీసుకుంటారు. ఓకే ఓకే. రోజ్ గోల్డ్ అయినా వైట్ గోల్డ్ అయినా సరే 18 క్యారెట్స్. బ్లాక్ గోల్డ్ అయినా అదే. ఓకే, బ్లాక్ గోల్డ్ కూడా ఉంటుంది, చూస్తారా? చాలా బాగుంటుంది, ఉన్నాయి మన దగ్గర. బ్లాక్ గోల్డ్ మీకు చాలా రేర్ దొరుకుతుంది. అందరూ ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్ పెట్టుకొని విసుకెత్తిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ చాలా స్టైలిష్ ఉంటుంది. మీరు వెనక వైపు తిప్పినా గానీ చూసారు ఎంత గ్లేజీ ఉంటుంది. అవునవును, 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇవి ఈ లాకెట్ తో కాకుండా విడిగా కాలంలో విడిగా ఉంటాయి మా దగ్గర. చైన్ వర్క్ ఉంటుంది. సో పెండెంట్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అవునండి, ఇది మళ్ళీ తక్కువ వెయిట్, 8 to 9 grams ఉంటుంది, అంతే లైట్ వెయిట్. ఓకే, 18 క్యారెట్. ఇవన్నీ 18 క్యారెట్ చేయాలండి. ఇది హార్డ్నెస్. ఈ బ్రేస్లెట్ ఉంది చూడండి, ఈ బ్రేస్లెట్ వచ్చి పికాక్ షేప్ చూడండి ఎలా, చాలా డీటెయిలింగ్ ఉంది. ఇది రోజ్ గోల్డ్ లో కదండి. ఇది రోజ్ గోల్డ్ అండి. ఏది చూసినా ఇంకా మీరు డీటెయిలింగ్ అసలు మిస్ అవడానికి లేదు. అందరూ పైన చేస్తారు వర్క్, నేను సైడ్ కూడా చేస్తాను వర్క్. సైడ్ లోపల మెష్ వర్క్, మళ్ళీ లోపల తిప్పితే లోపల మెష్ వర్క్. ఇదేంటంటే పిల్లర్ అట్లా ఇంటికి అలా. యాక్చువల్గా ఇది 3D ఇమేజ్ లాగా ఉంది, ఎటు చూసినా కూడా దీని బ్యూటీ అర్థం అవుతుంది. ఇప్పుడు చేతికి పెట్టుకుంటారండి, సైడ్ నుంచి ఒకళ్ళు చూస్తారు కదా, సైడ్ నుంచి చూసినప్పుడు చూసినా బాగుండాలి కదా. అవును, అలానే తొందరగా వంగిపోవడం, చొట్టబడ్డా ఉండదు. బలవంతంగా ఎక్కువ ప్రెషర్ పెడితే ఇక చేయగలి కదేం లేదు. మాక్సిమం ఇదంతా బాగుంటుంది. ఈ లీఫ్ కూడా చూడండి లోపలికి ఉంటాయి కార్వింగ్స్. దాన్ని మల్టిపుల్ కలర్స్ ని మీరు ఇండ్యూస్ చేస్తున్నారు, బాగుంది. అంటే రూబీస్ ఎమరాల్డ్స్ కామన్ కదండి. ఇప్పుడు రూబీస్ ఎమరాల్డ్స్ అంటే మీరేమంటారు, నా దగ్గర ఎప్పటి నుంచో ఉండయి, మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడే చేయించారంటారు. ఈ కలర్స్ చెప్పండి. అవును, దొరకవు ఇవి, అంత ఎక్కువ మంది దగ్గర ఉండవు కూడా. సింపుల్ డిజైన్స్ లో కూడా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయండి. మీకు అన్ని ఇందాక పెద్ద పెద్ద చూపించాను కదా, ఇప్పుడు హారాలు, నెక్లెస్లు అవన్నీ కాకుండా చాలా ఉన్నాయి. స్టడ్స్ ఇవన్నీ 15,000 20,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అట్లా స్టార్ట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు అమ్మ వాళ్ళ పోగులు ఉంటాయి కదా, అమ్మ వాళ్ళ పోగులు ఏంటంటే ఏడ్రాల పోగులు అంటే ఇవి కదా, ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా, ఇలా కొంచెం హెవీగా ఉంటాయి. ఇవి ముందుకు పడవు. పెద్ద వాళ్ళకి ఏంటంటే ముందుకు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, నేను తయారు చేసే విధానమే పడకుండా చేసిస్తాను. అది వెనకమాల టిప్ అది కొంచెం పెద్దది పెట్టినా అనుకోండి, చిన్న బుట్టలు. ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అవునండి, 70,000 అలా వచ్చేస్తాయి ఇవన్నీ. ఓకే, చాలా బాగున్నాయి, క్యూట్ గా సింపుల్ గా పెట్టుకోవచ్చు. కొంచెం హెవీగా ఎలా ఉంటుంది. ఇప్పుడు బుట్ట ఉంది కదా, తీసేసి ఇక్కడ వచ్చేసి చిన్న ముత్యం ఒకటి ఇస్తాం. ముత్యం ఇచ్చేది సెట్ అయిపోతుంది. ఈ బుట్ట ఉంది కదా, ఈ 2 బుట్టలు కూడా తీసేసి వేరే చిన్న స్టడ్ ఏదైనా కొనుక్కున్నారు అనుకోండి, వాటికి యాడ్ చేసుకోవచ్చు. ఇది డిటాచబుల్ ఆప్షన్. నెక్స్ట్ ఈ 5 కూడా డిటాచబుల్ ఆప్షన్. గోల్డ్ రేట్ పెరిగేసరికి చాలా మంది ఏంటంటే 5-in-1 3-in-1 ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు. ఇది మళ్ళీ ఇదో బుట్ట బాగుంది, జస్ట్ మళ్ళీ ఈ బుట్ట తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇలా కూడా డిఫరెంట్ గా యూస్ చేసుకునే విధంగా డిజైన్స్ అంతే. ఇప్పుడు ఇవన్నీ ఇవి కూడా అంతే డిటాచబుల్ ఆప్షన్స్. రింగ్ అండ్ లాకెట్ లాగా చేయొచ్చు. అవునా, దీనికి లాక్ సిస్టమ్ ఉంటుంది, డిటాచ్ చేసుకుని ఓకే చైన్ లోకి వేసుకోవచ్చు. అవునండి.
ఈ హారం ఉంది కదండి, ఈ హారాన్ని ఆల్మోస్ట్ దీన్ని కూడా ఒక 8 రకాలుగా వాడుకోవచ్చు. దీన్ని చాలా ఈజీ అనండి. ఈ లాకెట్ వచ్చి సపరేట్ గా మీరు వేసేసుకోవచ్చు కదా. వెనక ప్రొవిజన్ సపరేట్ గా ఉంటుంది. స్క్రూ తీయగానే అది ఉక్కు పెద్దది అయిపోతుంది ఆటోమేటిక్. అప్పుడు మీరు బ్లాక్ బీడ్స్ కానీ ముత్యాలు కానీ ఎనీ కలర్స్ ఉంటాయి, ఇలాంటి బీడ్స్ ఇలా సింపుల్ గా వేసేసుకోవచ్చు. బాగుంటది. ఇది ఇప్పుడు ఇలా జాయింట్ చేస్తాం కిడ్స్ కి కరెక్ట్, బాగా చెప్పారు. ఇప్పుడు ఇది చోకర్ కింద మీకు కూడా పెట్టేసేయచ్చు. సేమ్ టైం ఇట్లాగా బాజు బంది కూడా పెట్టేసుకోవచ్చు. చోకర్ ఉందండి, చోకర్ నెక్లెస్ లాగా లాకెట్ లాగా అన్ని చేసుకునేట్టు మీకు ఈజీగా మార్చుకోవచ్చు. చూసారు కదా, అట్లా చేసుకునే మల్టిపుల్ డిజైన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డైమండ్స్ అంటే టూ ఎక్స్పెన్సివ్, గోల్డ్ కాస్ట్ కూడా పెరిగిన దానికి ఏంటంటే ఒక ఐటమ్ 4-5 రకాలు పెట్టుకోవాలని అనిపిస్తుంది. అవును, అలాగే ఉంటాయి. ఈజీ రిమూవబుల్ గా ఉంటాయి కానీ ఎక్కడ కూడా టెన్షన్ ఉండదు. అరే కొన్నామే స్క్రూ పోద్దేమో, స్క్రూ పోతే మళ్ళీ రెడీ అవుదాం అనుకోవద్దు. స్క్రూ పోయినా నేను మళ్ళీ చేసేస్తాను. సో ఇవన్నీ కుందన్ డిజైన్స్. అవునండి, లైట్ వెయిట్ ఉంటాయి, లైట్ వెయిట్ గా ఉంటాయి. మీకు డ్యూరబిలిటీ ఎక్కడ మిస్ అవ్వదు. దీనికి వెనకమాల రివిటింగ్స్ అని ఉంటాయి. రివిటింగ్స్ ఎంత అయితే అవసరమో అంతే పెడతాం. అనవసరంగా ఇది గోల్డ్ వేస్ట్ చేయడం, దాంతో బ్యాక్ చైన్ వస్తుంది, టిక్కా లాకెట్ వస్తుంది చేస్తాం. మీకు ఎక్కడ కూడా వర్క్ లో కాంప్రమైజ్ ఉంది. వెనకమాల మందర్లో ఉంటాయి. ఇవన్నీ స్టాండర్డ్స్. మన ఇంటికి పిల్లర్స్ ఎలా అయితే అవసరమో అలా పిల్లర్స్ వేసుకున్నాం. చూడండి, ఈ లాకెట్ ఇలా ఉంది కదా, కానీ దీనికి యాడ్ చేసి చూసారా ఎంత థిక్నెస్ మెయింటైన్ చేసాము. ఈ థిక్నెస్ చాలా ఇంపార్టెంట్. ఈ థిక్నెస్ లేదనుకోండి ఐటమ్ పోతుంది కదా. ఓకే, జనరల్ గా కుందన్ అంటే కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి, కానీ మా దగ్గర వేస్ట్ కాకుండా ఎక్కడ అవసరమో అంతే కదా, వేస్ట్ కదండి. ఎందుకు? అవును, కరెక్టే. నేను చెప్తున్నాను కదా, వర్కర్ గా నేనేవాళ్ళు చేస్తానంటే అందరికి బడ్జెట్ లో రావాలని అది చేస్తాను. ఒకదానికి ఎక్కువ వెయిట్ పెట్టేసుకొని అది అనవసరంగా వేస్ట్ కాదు. చాలా ఈజీగా ఉంది. ఇలానే మీరు ఎంత అవుతుంది పడదు. మీ దగ్గర రీడిజైనింగ్ కూడా చేస్తారు అక్కడ స్క్రీన్ లో రన్ అవుతా ఉన్నాయి. రీడిజైనింగ్స్ ఇక్కడ పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు అంటే కాపీ కొడుతున్నారు. అవునా? చాలా కష్టపడి ఒక డిజైన్ చేయడం, దాన్ని కాపీ కొట్టేయడం. ఇన్స్టాలో కూడా ఇంతకుముందు బాగా పెట్టాను, కానీ ఇప్పుడు పెట్టాలంటే ఫార్ములా రిలీజ్ అయిపోతుంది, బాధేస్తుంది. దాని గురించి నైట్ లేట్ గా డిజైన్ చేసుకుంటాం. డిజైన్ చేసిన తర్వాత ఏమో ఈజీగా లీక్ అయిపోతుంది. ఇదేంటి ఎంత కష్టపడుతుంది, లీక్ అయిపోతుంది, బాధేస్తుంది. అందుకని షోరూమ్ కి వచ్చిన వాళ్ళందరికీ కూడా చూపిస్తున్నాము, అందరు ఇచ్చేస్తా అన్నారు. బాగా రీడిజైనింగ్ బాగా చేస్తారు. కొంతమంది ఏంటంటే సెంటిమెంటల్ గా ఫీల్ అవుతుంటారు. అవునండి, అవును. సో అవి పోగొట్టుకోకూడదు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి దానికి వేస్టేజెస్ ఎక్కువ తీసుకోండి, అట్లే ఉండదండి. తక్కువ వేస్టేజెస్ మళ్ళీ మీ ఆర్నమెంట్ అసలు ఏం పాడవదు. బ్యాంగిల్ పెద్దది ఉంది అనుకోండి, చిన్న చేయడం చాలా కష్టం, కానీ చిన్నది కూడా చేస్తాను నేను. అవునా? పెద్ద చేస్తాను, చిన్న చేస్తాను. గోల్డ్ స్టోన్ చూసారు ఎప్పుడన్నా? గోల్డ్ స్టోనా? అవునండి. లేదు లేదు, ఇది పట్టుకోండి. ఇందులో నుంచే గోల్డ్ బయటికి తీస్తారు. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు ఇందులో? ఉంటుంది ఏమో జాక్ పాట్. అది 50 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఇదంతా చూడండి, ఇటు పక్కేమో గోల్డ్ తక్కువ ఉంది, ఇటువైపు గోల్డ్ ఎక్కువ ఉంది. ఈ షైన్ అయ్యేదంతా కూడా గోల్డ్. రిఫైండింగ్ వెళ్తుంది. రిఫైండింగ్ వెళ్తే ఫస్ట్ 14 క్యారెట్ వస్తుంది. దాన్ని రిఫైండింగ్ చేసిన తర్వాత 999 గోల్డ్ వస్తుంది. అంటే కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, ఒక 4-5 గంటల ప్రాసెస్ ఉంటుంది. మన గోల్డ్ మనకు వస్తుంది. మన దానిమ్మ గింజలు ఎలా ఉంటాయి, దాని మీద ఒకటొకటి ఎలా విడిపోతాయి, అలాగే స్టోన్ కూడా ఒకటొకటి నీట్ గా ఆ మిషన్ తో కొడితేనే దీని రాయి దానికి దాని ట్రాక్ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఓపెన్ చేసి చేయాలి. మీకు ఇందాక డిజైనర్ పీసెస్ స్టోన్ అని చూసారా, ఆ మొక్క బయటకు వచ్చిన దాన్ని బట్టి ఆ డిజైన్ తయారు చేస్తాం. ఈ రోజు అయితే నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు అనిపించింది. మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేసినట్టుగా. ఇంకా చెప్తానండి, ఇప్పుడు మీరు ఫ్రీగా కనుక మీకు ఇంకా చాలా. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపెన్ గా అన్ని చెప్తున్నారు. అండ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంది, మీ వాళ్ళది కానీ మీది కానీ. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా చాలా సంతోషం. మీరు ఇలా వెళ్తూ వచ్చి ఆగినందుకు, ఆ షోరూమ్ సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా బాగుందండి. నా షాపింగ్ అవ్వాలి ముందు, నాకు టైం అయిపోతుంది. సో షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. థ్యాంక్ యూ.